డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంథనిలోని ప్రధాన చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ పోరాడారని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. అందరికీ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. రాజ్యాంగ నిర్మాత, ఆ నిర్మాత రచించిన ఈ రాజ్యాంగ స్ఫూర్తిగా సూచించిన వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం యావత్ రాష్ట్ర ప్రజానికానికి పైన ఉంది, యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రజానికానికి. అందుకోసమే ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగానికి సంబంధించిన ఆ స్ఫూర్తి ఎక్కడో పొరబడతా ఉంది కేంద్ర స్థాయిలో అని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకురావాలని అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని సంబంధించి ఆ కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకొని 10 మందికి మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం స్ఫూర్తిని తెలియజేయడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, కుల నిర్మూలన జరగాలి అనే వారి ఆలోచన విధానం, వారు కృషించిన అనేక అంశాలను ఈరోజు ఒక స్ఫూర్తిగా తీసుకొని యువతరం కూడా దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈరోజు వారి జయంతి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ, ఏ విధంగానైతే ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికి మరి ఆలోచన చేస్తూ ఉందో ఆ స్ఫూర్తికి తగ్గట్టుగానే మా ప్రభుత్వం, మా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం.